పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగమ అడ్డరోడ్డు సమీపంలో వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడిపై దాడికి పాల్పడ్డారు గుర్తు తెలియని వ్యక్తులు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా పోస్టులు పెడతావా అంటూ బట్టలు చించేసి తీవ్రంగా కొట్టినట్లు బాధితుడు వాపోయాడు. సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు మోజెస్ గతంలో మంత్రి అంబటి రాంబాబు వ్యక్తిగత ఫోటోగ్రాఫర్గా పనిచేశాడు. అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దాడికి పాల్పడిన వారి కోసం గాలిస్తున్నారు. నేను మా ఫ్రెండ్ వచ్చి టిఫిన్ చేసి వెళ్తుంటే రిటర్న్లో మా ఊరు బెడ్రూమ్ దాటిన తర్వాత ఒక 6 ముందు బళ్ళు వేసుకొని వచ్చి కట్టెలు తీసుకొని వచ్చి కొట్టి రెండోసారి ఫేస్బుక్లో పోస్టులు పెడతాను, ఇప్పుడు వస్తాడు నిన్ను కాపాడటానికి, రెండోసారి టీడీపీ మీద కన్నా. ఈ దాడికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది ఈ ఘటన, బాధితుడు ఏం చెప్తున్నాడు అసలు? పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతి పట్లపై దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాత్రి సత్యపల్లి మండలం నందిగామ పెట్రోల్ బంక్ సమీపంలో మత్తుపల్లి మోజేష్ పై దాడి జరిగిందని అతను చెప్తూ ఉన్నారు. మత్తుపల్లి మోజేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. గతంలో తాను అంబటి రాంబాబు గారి దగ్గర కూడా పనిచేశాను. దాని తర్వాత సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కొనసాగుతున్నాను. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం నాయకులు తన పైన దాడి చేశారు. రాత్రి ఒక్కసారిగా వచ్చి అడ్డుకుని తన పైన దాడి చేశారు. తీవ్రంగా తనని సావబాదారని చెప్తున్నారు. అతన్ని వెంటనే హాస్పిటల్ తరలించారు. హాస్పిటల్లో మోజేష్ కు ట్రీట్మెంట్ అందుతూ ఉంది. థ్యాంక్ యూ అశోక్.